నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నమలైని తీసివేసిన తర్వాత అన్నమలై అభిమానులు చాలా వరకు నిరుత్సాహపడ్డారు. అరే అన్నమలై లాంటి నేతకి ఇలా చేస్తే మరి ఎలా అంటూ నిరుత్సాహంగా మాట్లాడారు. అదే సమయంలో అన్నమలై లాంటి నేత కేంద్రంలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ప్రధాని మోదీ మాట్లాడిన వ్యాఖ్యలు, అమిత్ షా మాట్లాడిన వ్యాఖ్యలతోటి అన్నమలై అభిమానులంతా కూడా సంబరాలు చేసుకున్నారు. ఎప్పుడెప్పుడు కేంద్రంలోకి అన్నమలై అడుగు పెడతారా అని ఎదురు చూస్తున్నారు. దీనికి సమాధానం చెప్తాను నేను. ఏపీలో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఆ రాజ్యసభ స్థానం నుంచి తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నమలై నామినేట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టి ఆ తర్వాత కేంద్ర మంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు అని తెలుస్తోంది. ఎవరెవరైతే దేశంలో సమూలంగా జాతీయవాదాన్ని పెంపొందించగలరు అనుకుంటారో అలాంటి వాళ్ళందరినీ, అంటే యంగ్స్టర్స్ ని, అంటే మోదీ వెళ్ళిపోతే తర్వాత ఏంటి అనే ఆలోచన రాకూడదు, అమిత్ షా వెళ్ళిపోతే తర్వాత ఏంటి అనే భయం రాకూడదు. వీళ్ళ తర్వాత వీళ్ళ వారసులుగా అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ గా ముందుకు వెళ్ళే యువతను ఒక్కొక్కరిగా కేంద్రం తమ వైపుకు తీసుకువెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ దిశగా వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి జాతీయవాదాన్ని నిలబెట్టడంలో, సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో, గత నేతల పేర్లను మరిపించేలాగా పనిచేయడంలో వాళ్ళను ప్రోత్సహించనుంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అన్నమలై ఒక రాజకీయ నాయకుడే కాదు, ఒక సింగం లాంటి ఐపీఎస్ ఆఫీసర్ కూడా. సింగం సినిమాలో మనం సూర్యాను ఎంత బాగా చెప్పుకుంటామో, తమిళనాడుకు ముందు, అంటే తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కావడానికి ముందు అన్నమలై గురించి రియల్ హీరో అన్నమలై సింగం అంటూ కూడా చాలా మంది కొనియాడారు. అటు అవినీతి పరులకు ఎలా చెక్ పెట్టాలో తెలుసు, అవినీతిని ఎలా బయటికి తీయాలో తెలుసు, అవినీతి ముద్ర లేకుండా ఎలా బ్రతకాలో తెలుసు, నిజాన్ని నిర్భయంగా ఎలా చెప్పాలో తెలుసు, శత్రువుల గుండెల్లో రైళ్లు ఎలా పలిగించాలో తెలుసు, ఎప్పుడు ఎలా వ్యూహాత్మకంగా నడుచుకోవాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు. అటువంటి నేత అన్నమలై. తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నమలైని తీసిన తర్వాత తమిళనాడులో ఎలాంటి గందరగోళం లేకుండా చాలా క్లియర్ గా, ఎందుకంటే కొన్ని స్టేట్స్ లో మనం చూసాం రాష్ట్ర అధ్యక్షుడు మారగానే చాలా 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 పెనుమార్పులు రావడం, కానీ తమిళనాడులో అదేం లేదు. నేను కార్యకర్తని, ఉండమంటే ఉంటాను లేకుంటే లేదు. ఎస్, అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో నేను బాధ్యత వహిస్తా. పదవి లేనంత మాత్రాన తమిళనాడు రాజకీయాల్లో వెనకబడిపోను. తమిళనాడులో జాతీయవాదాన్ని పెంపొందించడానికి, తమిళనాడులో ద్రవిడవాదం పేరుతోటి డిఎంకే చేస్తున్న అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటా అనేది చాలా క్లియర్ గా అన్నమలై చెప్పి అన్నమలై ఫాలోవర్స్ లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. అలాగే దక్షిణాదిన ఈరోజు సూపర్ హీరోస్ కావాల్సిన అవసరం ఉంది ఆ బీజేపీకి. బీజేపీ తయారు చేసిన సూపర్ హీరోస్ లో అన్నమలై ఒకరు. అందుకే అన్నమలై లాంటి ఒక నేతను సెంట్రల్లోకి తీసుకెళ్లి సెంట్రల్లో ఒక కీలకమైన మంత్రి పదవిలో ఆయన్ని కూర్చోబెడితే దేశ రాజకీయాల్లో రానున్న రోజుల్లో బీజేపీని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తారు అనే నమ్మకం మోదీ, అమిత్ షాకు ఉండబట్టే ఏ మాత్రం కూడా ఆలోచించకుండా అన్నమలైతో మాట్లాడి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారనే విషయం చాలా క్లియర్ గా బయటకు వచ్చింది. ఆ తర్వాత అసలు ఎక్కడి నుంచి అన్నమలైని పంపిస్తారు అని జరుగుతున్న వాదనలకు చెక్ పడే విధంగా ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం నుంచి అన్నమలైని నామినేట్ చేస్తున్న విషయం బయటకు వచ్చింది. అంతేకాదు గతంలో కూడా మనం చూసాం తమిళనాడుకు సంబంధించి, అలాగే ఆంధ్ర తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కూడా అన్నమలై పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ ని అన్నమలైని జోడీని కూడా చాలా మంది చూశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నమలైని ఎన్నుకోవడానికి ఇదొక రీజన్ అని కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానం నుంచి నామినేట్ కాబోతున్నారు అనే వార్త ప్రతి ఒక్కరికి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడ నుంచి అన్నమలై తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజ్యసభ సభ్యుడిగా తమ గొంతుకను వినిపించడంతో పాటు మంత్రి పదవిలోకి వెళ్ళబోతున్నారు అనేది ఇంకొంత ఆనందాన్ని ఇస్తుంది. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా చేతను అందించాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అలా అయినా మీరు సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.